మూసీని క్లీనింగ్ చేస్తామంటే ఎవరు అడ్డు చెప్పరన్నారు సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు. చెరువుల పునరుద్ధరణ కోసం ఆల్టర్నేట్ మార్గాలు అన్వేషించాలన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత గత 10 ఏళ్ల విధ్వంసాన్ని చూస్తుంటే భయం వేసిందన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. హైదరాబాద్ను రియల్ ఎస్టేట్ సంస్థలు బిగ్ జాబ్ గా తయారు చేశాయని హరగోపాల్ విమర్శించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో హైడ్రా, మూసీలపై సిపిఐ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావుతో పాటు నారాయణ, పలువురు విద్యావేత్తలు పాల్గొన్నారు. కమ్యూనిస్టులు ఇంత అలజడి జరుగుతుంటే ఏం మాట్లాడలేదేంటి అనేది ఈ మధ్య కొన్ని వర్గాల నుంచి వినపడతా ఉంది. అప్పుడు మనకున్న అవగాహన మేరకు ఒక తీర్మానం చేశాం. మనం ప్రభుత్వ భూమిలో ఇండ్లు కట్టుకున్న నిరుపేదల జోలికి వెళ్ళవద్దు. 58, 59 జీవో ప్రకారం వారి ఇండ్లను క్రమబద్ధీకరించాలి. నాలాలు, చెరువులు, కుంటలు పరిధిలో ఉన్న పేదలకు డైరెక్ట్లీ వాటికి అడ్డంగా ఉంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి. ఫ్లాట్లు, ఇళ్ళు కొనుగోలు చేసిన మధ్యతరగతి ప్రజలకు నష్టపరిహారం, ఇండ్ల స్థలం చూపాలి. బాధితులతో ప్రభుత్వం ముందుగా చర్చలు జరపాలి. అక్రమంగా ఫ్లాట్లు, ఇండ్లు అమ్మిన వారిపై ప్రభుత్వం కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలి. వారి నుంచి నగదును రికవరీ చేసి బాధితులకు అందజేయాలి. ప్రభుత్వ భూములు, బఫర్ జోన్, FTL పరిధిలో భూ మాఫియాదారులు నిర్మించుకున్న ఫామ్ హౌజులు, ఫంక్షన్ హాల్స్, విల్లాలు, మాల్స్ని దాన్ని స్వాధీనం చేసుకోవటమా, కూల్చివేయటమా చేయాలి. మూసీలో కలిసే మురుగునీరు శుద్ధి కొరకు పెద్ద ఎత్తున సేవరేజ్ ట్రీట్ ప్లాంట్స్ను ఏర్పాటు చేయాలి. మురుగును వదిలే కంపెనీలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. మూసీని పునరుద్ధరించటము అంటే కేవలం మూసీని బాగు చేయటమే కాదు, మూసీ చుట్టూన ఉండే, మూసీ మీద ఆధారపడిన హైదరాబాదు వాసుల అందరికీ కూడా ఒక మెరుగైనటువంటి నగరాన్ని అందించే ప్రయత్నంగా మనం దాన్ని చూడాలి. బాగా రాజకీయ పలుకుబడితో హైదరాబాదులో చెరువులను, వాగులను ఆక్రమించుకున్నటువంటి సందర్భం ఒకటి. ఎవరికి కూడా దాని విషయంలో మినహాయింపులు ఇవ్వాలనేటువంటి కోరిక కూడా ఎవరికీ లేదు. కానీ చాలా కీలకమైందంటే పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజల విషయానికి వచ్చేసరికి చాలా జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది. ప్రత్యామ్నాయమైన ఏర్పాట్లు చేయకుండా దాన్ని జోలికి పోకూడదనేది కూడా, వాళ్ళ ఇళ్ల జోలికి పోకూడదనేది కూడా మనం స్పష్టంగా తీర్మానించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక రకంగా అర్బన్ స్టేట్. ఇది ఇంతగా అర్బన్ స్టేట్ ఇంకొక దగ్గర మనకి ఎక్కడా కనబడదు. ఇటువంటి చోట ఈ రైట్ టు సిటీ అనేటువంటి కాన్సెప్ట్ ప్రాతిపదికన ఒక ప్రత్యామ్నాయాన్ని కనుక మనం తయారు చేయగలిగితే అది చాలా పెద్ద ఎత్తున ప్రజలకు మేలు చేయగలుగుతుంది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఆలోచించి ప్రత్యామ్నాయాలు తయారు చేయటానికి సిద్ధపడితే మేము కూడా దానికి తప్పకుండా సహకరిస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ, ఆఫీసర్ల దగ్గర నుంచి కింద దాకా మొత్తంగా కరప్షనే కనుక ఎవరైనా పోయి ఏ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది అంటే మీరు ప్రక్షాళన అంటే నది ప్రక్షాళనే కాదు కదా, మీ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, మీ పొలిటికల్ సిస్టము, మీ పారిశ్రామికవేత్తల లాభాలు ఇవన్నీ కూడా మనం చూడవలసిన అవసరం ఉంది. కనుక హైడ్రా విషయంలో కూడా సాంబశివరావు గారు చెప్పిన దాంట్లో ఒకటి ఇల్లీగల్గా మల్టీ స్టోరీ బిల్డింగ్ కట్టి, కాలేజీలు కట్టి, యూనివర్సిటీ కట్టింది అవి కూలగొట్టవలసింది. అది వాళ్ళు ఆ శిక్ష అనుభవించవలసింది. ఎందుకంటే మీరు ఇల్లీగల్గా చట్ట వ్యతిరేకంగా అక్కడ పోయి మీరు ఆక్యుపై చేశారు. మధ్యతరగతి వాళ్ళని ఏం చేయాలని ప్రశ్న వచ్చినప్పుడు కంప్లీట్గా వాళ్ళకు ఆల్టర్నేటివ్ అకామిడేషన్ ఒక మధ్యతరగతిని మూవ్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. పేదవాళ్ళ విషయంలో అయితే కంప్లీట్ రిహాబిలిటేషన్ ఉండాలి. అది కంప్లీట్ ప్రభుత్వ బాధ్యత. ఇది మన అప్రోచ్ కావాలి. హైడ్రా విషయంలో కానీ, లేదా మూసీ ప్రక్షాళన విషయంలో కానీ, అలాగే పారిశ్రామిక అభివృద్ధి విషయంలో కానీ, అలాగే ఫార్మా కంపెనీల విషయంలో కానీ, ఎథనాల్ విషయంలో కానీ తెలంగాణ ప్రభుత్వము మొత్తంగా అభివృద్ధిని మనం పునరాలోచించాలి అనేటువంటిది మనము వామపక్ష పార్టీగా మనం కింది నుంచి మీరు అభివృద్ధి నమూనానే మీరు పునః పరిశీలించండి. అసలు హైడ్రా కమిషనర్ కన్నా ముందు, మూసీ రివర్ ఫ్రంట్ కమిషనర్ కన్నా ముందు ఓ రిహాబిలిటేషన్ కమిషనర్ రావాలి. ఉన్నట్లేదు ఇప్పుడు. సో డెవలప్మెంట్ అధికారులు ఉంటారు, రిహాబిలిటేషన్ కూడా అధికారులు ఉండాలి కదా. సో అందువల్ల మొదలు మీరు పీపుల్స్ రిహాబిలిటేషన్ ప్లాన్ ఏంటి అనేది ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేయాలి. సో అందువల్ల హైదరాబాదును ఒక ఇంక్లూజివ్ సిటీగా, సమ్మిళిత నగరంగా, ఒక పీపుల్స్ సిటీగా రూపొందించటానికి ఇదొక ఛాలెంజ్. ఇది ఈ ప్రభుత్వం ఇప్పుడు చేస్తుంది. దీన్ని ఒక ఆపర్చునిటీగా వాడుకోవాలని